వెల్కమ్ టు జిఎస్ అకాడమీ. తెలంగాణ హిస్టరీలోని విష్ణుకుండిల నుండి క్వశ్చన్స్ చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విష్ణుకుండిల రాజధాని ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అంటే అమరపురం, ఇంద్రపాలనగరం, దెందులూరు. క్వశ్చన్ నెంబర్ 2, అమరాపురం అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మామిడి వనం. క్వశ్చన్ నెంబర్ 3, విష్ణుకుండిలు అవలంబించిన మతం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వైదిక మతం. క్వశ్చన్ నెంబర్ 4, విష్ణుకుండిలు యజ్ఞ స్నానవాటిక ఎక్కడ లభ్యమయ్యింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మన్ననూరు దగ్గరలోని ప్రతాప రుద్ర కోటలో లభ్యమయ్యింది. క్వశ్చన్ నెంబర్ 5, యముడి ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అమరాపురంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 6, దంతముఖ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన విష్ణుకుండిన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మాధవ వర్మ. క్వశ్చన్ నెంబర్ 7, ఆనందవల్లి అనే శివభక్తురాలికి శంకలయ్య అనే భక్తుడు ఎక్కడ ఆలయాన్ని కట్టించాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కోటప్ప కొండలో. క్వశ్చన్ నెంబర్ 8, ఇక్ష్వాకులు విష్ణుకుండినులు తొలి చాళుక్యుల ఇటుక గోడలు ఎక్కడ కనిపిస్తాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సలేశ్వరంలో కనిపిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 9, విష్ణుకుండిల చిహ్నాలున్న ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మల్లప్ప గుట్ట కింద చెరువులో ఉంది. క్వశ్చన్ నెంబర్ 10, తాను గెలిచిన ఒక్కో యుద్ధానికి గుర్తుగా కేసరి గుట్టపైన ఒక్కొక్క శివాలయాన్ని ప్రతిష్ఠించి రామలింగేశ్వర ఆలయాలు కట్టించిన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రెండో మాధవ వర్మ. క్వశ్చన్ నెంబర్ 11, విష్ణుకుండిలో గొప్ప రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రెండో మాధవ వర్మ. క్వశ్చన్ నెంబర్ 12, అశ్వమేధ యాగాలు, 16 రాజసూయ యాగాలు, వాజపేయి పురుషమేధ మొదలైన 1000 యాగాలు చేసిన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రెండో మాధవ వర్మ. క్వశ్చన్ నెంబర్ 13, జనాశ్రయ ఛందో విచ్చిత్తి అనే ఛందో గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రెండో మాధవ వర్మ. క్వశ్చన్ నెంబర్ 14, త్రికూట మలయాదీప అనే బిరుదును ధరించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మూడో మాధవ వర్మ. క్వశ్చన్ నెంబర్ 15, విష్ణుకుండినులు తెలుగు ప్రాంతంలో కట్టిన పెద్ద కోట ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అమ్రాబాద్ కోట.
క్వశ్చన్ నెంబర్ 16. భూమిని కొలిచే ప్రమాణం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నివర్తనలు. క్వశ్చన్ నెంబర్ 17. విదేశీ వాణిజ్యానికి పెద్దపీట వేసి త్రిసముద్రాధిపతి అనే బిరుదు పొందిన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రెండో మాధవ వర్మ. క్వశ్చన్ నెంబర్ 18. కులీనులు అంటే ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రాజోద్యోగులు. క్వశ్చన్ నెంబర్ 19. విష్ణుకుండినుల నాణేలపై ఉన్న అక్షరాలు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శ్రీ పర్వత. క్వశ్చన్ నెంబర్ 20. హైదరాబాద్ ప్రాంతంలో దొరికిన అత్యంత ప్రాచీన శాసనం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చైతన్యపురి శాసనం. క్వశ్చన్ నెంబర్ 21. విష్ణుకుండినుల కాలంలో న్యాయ విధులు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 దివ్యాలు. క్వశ్చన్ నెంబర్ 22. విష్ణుకుండినుల రాజు మాధవవర్మకు మాత్రమే హిరణ్యగర్భ అనే బిరుదు ఉంది. అందుకే వీరు తెలంగాణ శూద్రులు. క్వశ్చన్ నెంబర్ 23. విష్ణుకుండినుల రాజ్యంలో డ్యాష్ మారక ద్రవ్యంగా చెలామణి అయ్యాయని చైనా యాత్రికుడు ఫహియాన్ రాశాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గవ్వలు. క్వశ్చన్ నెంబర్ 24. విష్ణుకుండినుల రాజ్యంలో క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. అంటే రాష్ట్రాలు విషయాలుగా విభజించారు, విషయాలను గ్రామాలుగా విభజించారు, రాష్ట్రాలకు అధిపతి రాష్ట్రకుడు, విషయాలకు అధిపతి విషయాధిపతి. క్వశ్చన్ నెంబర్ 25. యాగాల్లో పురుషులను బలి ఇచ్చే సాంప్రదాయం ఎవరి కాలంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విష్ణుకుండినుల కాలంలో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.